గ్రహించం, ఇష్టం వచ్చినట్లు దేవుని వేస్తూనే ఉంటాం. అలాగనుకుంటే సొలొమోను గారు ఏం చేయాలి? నా తండ్రికి ఇచ్చిన స్థానం నాకు ఇచ్చేసావు, స్థానముతో పాటు నాకు అది ఇవ్వు అని అధికారంతో అడగాలి. నువ్వు అడ్రస్ అడుగుతున్నావా? అధికారంతో అడుగుతున్నావా? విధేయత చూపుతున్నావా? మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ విధేయతతో అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు ఏర్పరచుకున్న జనాంగాన్ని నేను పరిపాలన చేయాలంటే నాకున్న బుద్ధి, నాకున్న జ్ఞానము, నాకున్నటువంటి ఏంటి వాక్, నాకున్నటువంటి మాటలు, నాకున్న తెలివితేటలు సరిపోదు ప్రభువా, అసాధ్యం, నాకు అవి దయచేయి. అవునా? అవునా కదా? తర్వాత మాటలో ఏమంటాడు దేవుడు చూడండి, 10వ వచనంలో, ఎప్పుడైతే వివేకం కలిగిన హృదయం నాకు దయచేయమని దేవుడు అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు. చదువునా, సొలొమోను చేసిన మనవి అంటే ప్రార్థన. ప్రార్థన అంటే మనవి. ఒక పదానికి 2 అర్థాలు వస్తాయి, అవునా? అర్థాలు, పర్యాపదాలు